హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీరామ్ అఫీషియల్. హాయ్ అండి అందరికీ. సో అందరైతే ఎలా ఉన్నారండి? సో నేనైతే వీడియో అప్లోడ్ చేసి 3 డేస్ అయితే అయిపోయిందనమాట. సో డైలీ వ్లాగ్స్ని స్టార్ట్ చేశాను. సో 3 డేస్ ఎందుకు మిస్ అయింది అంటే, సో మా బాబుకి అయితే హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయిందనమాట. సో వాడికి వామిటింగ్స్ అయినాయి. సో దానివల్ల అయితే నేను కొంచెం లేట్ అయితే అయిందనమాట వీడియోస్. సో అందువల్ల నేను త్రీ డేస్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదనమాట. సో ఇంకా ఇది వచ్చేసి డే 27 వ్లాగ్ అనమాట. సో అవన్నీ నేను ఇప్పుడు పోస్ట్ చేస్తాను. సో వీడియోస్ చూసేయండి. ఇంక ఇక్కడైతే మార్నింగ్ మేమైతే సరదాగా బయటకైతే వెళ్ళి వచ్చేసామన్నమాట. సో వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంక వీడైతే పేపర్స్ ఇల్లంతా పరిచేసి ఆడుకుంటా ఉన్నాడు. మాట్లాడితే ఆ పేపర్స్ తీయడం ఆడుకోవడం అనమాట. సో నన్ను ఈ 3 డేస్ అయితే అసలు సంఖ్య దిగలేదనమాట మా వాడు. సో దానివల్ల అయితే ఇంకా నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. సో వీడియో చూసేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కింద బెల్ ఐకాన్ ఉండిద్ది అనమాట. దాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో వీడియో ఎవరికైనా నచ్చింది అనుకుంటే కామెంట్ కూడా చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను అనమాట. సో కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా అయితే వండానమాట. సో ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. సో ఇంకా మా బాబు ఇసుకిస్తున్నాడు అని చెప్పి ఇంకా మా వారు అయితే లీవ్ అయితే పెట్టేశారనమాట 3 డేస్. సో మా వారు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా చికెన్ అయితే అవాయిడ్ చేయమన్నారనమాట డాక్టరు. ఒక 3-4 డేస్ మెడిసిన్స్ వేసేటప్పుడు. సో దానివల్ల అయితే మేమైతే చికెన్ అయితే తెచ్చుకోలేదనమాట మా వాడి కోసం. సో ఇంకా చిక్కుడుగా టమాటా అయితే వండేసాను అనమాట. సో చిక్కుడుగా టమాటా వండేసి బట్టలు మిషన్లో అయితే వేసానండి. సో బట్టలు అయితే మిషన్లో వేసి ఒక వాయి అయితే అయిపోయినాయి. సో అవి తీసేసి పైన ఆరేసి రావాలి. సో వీడియో చూసేయండి. ఇంకా బట్టలు అయితే పైకి తీసుకెళ్ళి ఆరేసాను అనమాట. సో
ఎండలో మంచిగా ఎండుతాయి కదా. ఇంకా మా వారు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా మా బావను కూడా తీసుకెళ్ళిపోయి బట్టలు అయితే పైన అయితే ఆరేసాను అనమాట. సో అంతగా ముందు రోజే వేద్దాం అనుకున్నాను, సో అవ్వలేదన్నమాట. సో చెప్పాను కదా, ఇంక వీడి వల్లే నేను ఏ పని చేయలేదన్నమాట. సో వంట కానీ అన్నీ ఇసికించేసాడనమాట. సో వంట కూడా చేసుకునేలేదు. ఇంకా మా వారైతే మధ్యాహ్నం నుంచి వచ్చేసారనమాట. సో వీడేం చేయనిట్లేదని చెప్పి సో సాటర్డే మధ్యాహ్నం నుంచి అయితే వచ్చేసారు. ఇంకా సండే అయితే నేను బట్టలు అయితే వేసాను అనమాట. ఎందుకంటే అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, ఇంకా ఎండలో అని చెప్పి సండే వేద్దామని చెప్పి సండే అయితే వేసానండి. సో సండే వేసిన తర్వాత ఇంకా మా వాడైతే ఆడుకుంటా ఉన్నాడు, నేనైతే ఇంకా బట్టలు ఆరేసుకుంటా ఉన్నాను అనమాట. సో కర్రీ అయితే చిక్కుడుకాయ టమాటా ఇదనమాట. సో చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇందులో కూడా నేను జీలకర్ర వెల్లుల్లిపాయ అయితే లాస్ట్లో చితకొట్టు అయితే వేస్తానమాట. సో మేము ఏ కర్రీలో అయినా సరే వెల్లుల్లిపాయ జీలకర్ర ఎక్కువ వాడతానండి నేను. సో అవి ఎక్కువ వేసుకుంటేనే నాకు టేస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది కర్రీ. సో నేనైతే అందుకే ఎక్కువ వేస్తానమాట జీలకర్ర వెల్లుల్లి. సో ఇంకా నేనేం చేశాను అంటే ఎప్పుడు కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేస్తానమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా వాటర్ అయితే యాడ్ చేయలేదన్నమాట, కొంచెం ఫ్రై లాగా చేశాను. మా వారికి బాగా నచ్చింది, సో చాలా బాగుందని చెప్పారు. సో ఇదే ఫ్రెండ్స్ వీడియో అయితే చిన్న మినీ వ్లాగ్ అనమాట. సో చిన్న సింపుల్ వ్లాగ్ ఇది. సో వీడియో చూసేయండి. నేను వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో వీడియో ఎవరికైనా నచ్చితే కామెంట్ కూడా చేయండి. లవ్ యూ ఆల్.